హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఎంతో ఉన్నత ఆశయంతో నడుస్తున్న ఈ హాస్టళ్లలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాటిల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు అవస్థల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. సమస్యల సుడిగుండంలో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దూరంగా ఉంటున్న ఈ హాస్టల్ పరిస్థితి చూస్తామంటే మనం నిజంగా ఈ ఎస్సీ హాస్టల్లో ఎలా ఉండగలుగుతున్నారనే పరిస్థితి నెలకొంటుంది. ఎక్కడ దొరికితే అక్కడ పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం, మురికి నీరు రోడ్లపైన వారుతూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా సాయంత్రం పూటల్లో అంటే దోమలు ప్రబలే అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా చదువులు కొనసాగిస్తున్నారు? కరీంనగర్ జిల్లాలో సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టళ్లలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. జిల్లాలో ఇలాంటి వసతి గృహాలు 24 ఉండగా దాదాపు 5,000 మంది విద్యార్థులు వాటిల్లో ఉండి చదువుకుంటున్నారు. జిల్లాలోని ఎస్ఎంహెచ్లలో చాలా వాటికి సొంత భవనాలే లేవు. వసతుల్లేని పాత భవనాల్ని అద్దెకు తీసుకుని వాటిని నిర్వహిస్తున్నారు. ఆరు బయటే స్నానాలు, చుట్టూ చెత్త, గదుల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు శుభ్రం చేసేందుకు కనీసం స్వీపర్లు కూడా లేని వాతావరణం హాస్టళ్లలో కనిపిస్తోంది. జిల్లాలోని అన్ని ఎస్ఎంహెచ్ల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీటి పర్యవేక్షణకు నిధుల కేటాయింపు పెద్దగా ఉండదు. విద్యార్థికి చెల్లించే డబ్బులతోనే మెస్, కాస్మెటిక్స్, భవనాల అద్దెలు చెల్లిస్తున్నారు. ఎస్ఎంహెచ్ల్లోనే కాదు, కరీంనగర్లోని ఎస్టీ, బీసీ వసతి గృహాలు అన్నింట్లోనూ సేమ్ సీన్. అన్ని అద్దె భవనాలే. వాటిల్లోనే విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. మరోవైపు కరీంనగర్లో ఉన్న హాస్టళ్లకు బకాయిలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్, ఎస్టీ హాస్టల్. ఇందులో 250 మంది ఉన్నారు. సొంత భవనం కూడా కాదు, రెంట్కుంటున్నాం ఈ హాస్టల్లో. చిన్న రూమ్లో అలా ఒక 12 మెంబర్స్ ఉంటారు. 6-7 మెంబర్స్ ఉండే రూమ్లలో 12 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ ఉండే రూమ్లో 23 మెంబర్స్ ఉంటారు. మాకు హాస్టల్ సరిపోవడం లేదు. వాళ్ళ ప్రాబ్లం ఉంది. వర్షం వస్తే హాస్టల్లో మొత్తం ఉరుస్తాయి, రూమ్స్ అన్ని ఉరుస్తాయి. 350 మంది విద్యార్థులకు 3,000 లాట్రిన్స్. ఇక్కడ ఒకటే ట్యాంక్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు కళాశాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్నానం ఒకటే దగ్గర చేయడం, బాత్రూమ్ దగ్గర లైన్ కట్టడం కానీ ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బిల్డింగ్లు ఉరవడం, ఇంకా కరెంటు వైర్లు బయటకు వచ్చి ఉండడం. అయితే హాస్టళ్లను అభివృద్ధి చేయాలన్న తలంపు ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో వాటిని డెవలప్ చేసే అవకాశాలున్నా అధికారులు అటువైపు చూడడమే లేదు. తాము ఎన్నిసార్లు చెప్పినా అధికారులు కదలటం లేదంటున్నారు స్టూడెంట్స్. మేనేజ్మెంట్ హాస్టల్లో వసతులు కరెక్ట్గా లేవు. ఎందుకంటే హాస్టల్ ఇందులో 350 మంది ఉన్నట్టయితే అందులో 30 రూములు కూడా లేవు. అందులో ఒక రూముకు 15 మంది 10 మంది ఉండటం చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వాటర్ లీకేజ్ ఉండడంతో రూమ్ల చుట్టూ వాటర్ దోమలు కుట్టడం ద్వారా అలా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. బడ్జెట్ ఉన్నా కానీ ఈరోజు ఎస్సీ సప్లా నిధులతోటి హాస్టళ్లను అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం, అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు హాస్టల్ విద్యార్థులకు వాళ్లకు భవనాలు నిర్మించిన పరిస్థితి కరీంనగర్లో ఉంది. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ నెలకు 1000 లోపే. మెస్ బిల్లులకే అది సరిపోదు. భవనాల అద్దె, ఇతర ఎక్స్పెండిచర్స్ పోతే విద్యార్థులే ఇంకా హాస్టళ్లకు బకాయి పడుతున్న పరిస్థితి అన్ని హాస్టళ్లలోనూ కనిపిస్తోంది. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల వైఫల్యమో తెలియదు కానీ నిత్యం సమస్యలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న ఎస్ఎంఎస్ హాస్టళ్ల పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కిరణ్, B6 న్యూస్, కరీంనగర్.